హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనిక. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ఎగ్జామ్స్ రాశారు. దానికి సంబంధించి హవల్దార్కి సంబంధించిన రిజల్ట్స్ రావడం జరిగింది. ఎంటీఎస్ సంబంధించిన రిజల్ట్స్ రాలేదు, హవల్దార్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ కు సంబంధించి ఆల్రెడీ ఫిజికల్ అప్డేట్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా రావడం జరిగింది అనమాట. మరి మనం ఈ వీడియోలో ఈ ఫిజికల్ అప్డేట్స్ యొక్క డేట్స్, ఏ టైంలో మీకు ఫిజికల్ కండక్ట్ చేస్తారు, ఎవరు దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు, దీనికి సంబంధించి మన నెక్స్ట్ దీనికి సంబంధించి టోటల్ గా ఈ ఫిజికల్ అయిపోయి ఎంటీఎస్ వాళ్ళకు కూడా రిజల్ట్స్ ఏ టైంలో వచ్చే అవకాశం ఉంది, అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఏ టైంలో వచ్చే అవకాశం ఉంది, ఈ విషయాలు డీటెయిల్ గా మనం తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్రెండ్స్ కు మిత్రులకు అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏదైతే 2026 ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో, 2026 ఎగ్జామినేషన్ అంటే మన అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి అప్డేటెడ్ కంటెంట్ సైనిక యాప్ లో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. కోర్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది. సో కంప్లీట్ గా ఇంగ్లీష్ కు సంబంధించి టోటల్ అప్డేటెడ్ యాజ్ పర్ ది ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం మీకు అప్డేట్ చేసి, ఎందుకంటే మనకు ఇంగ్లీష్ జీకేనే అత్యధికంగా స్కోర్ వస్తుంది, అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇంగ్లీష్ అంటే మెరిట్ మార్క్స్ కూడా ఇంగ్లీష్ అండ్ జీకేలో మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇవి మెయిన్ ఫోకస్ చేస్తూ మీకు కంటెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. దయచేసి డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి కంటెంట్ చూడండి, డెమోస్ చూడండి. టెస్ట్ సిరీస్ కూడా కొత్త టెస్ట్ సిరీస్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము, ఎక్సలెంట్ గా ఉంటుంది. బట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే మీరు ఇక్కడ ఎంటీఎస్ అంటే ఫైనల్ మెరిట్ లో కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ వరకు తెచ్చుకోగలుగుతారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంటీఎస్ ప్రిపేర్ అవుతామంటే సార్ దీనికి మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే రెండే రెండు సబ్జెక్టులు కాబట్టి అందరూ ముందు నుంచి ప్రిపేర్ అయ్యి రెండు సబ్జెక్టులే బాగా ప్రిపేర్ అవుతారు, స్కోర్ ఎక్కువగా తెచ్చుకుంటారు. అందుకే కట్ ఆఫ్ కూడా జనరల్ గా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. ఓకేనా. దయచేసి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి నెక్స్ట్ ఎగ్జామినేషన్ కి. ఇక్కడ మనం ఫిజికల్ గురించి మాట్లాడితే చూడండి, హవల్దార్ కు సంబంధించిన ఫిజికల్ ఉంటుంది, ఎంటీఎస్ కు సంబంధించి ఫిజికల్ ఉండదు. ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఇద్దరు ఉంటారు కదా, ఎంటీఎస్ కు సంబంధించి ఫిజికల్ జనరల్ గా ఉండదు అనమాట. సో హవల్దార్ కు సంబంధించిన ఫిజికల్ గురించి మనం మాట్లాడితే చూడండి, మనకు పిఈటి పిఎస్టి రైట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాడు. ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇది బ్లాంక్ అయితే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఏం ఎంటీఎస్ ఉండాలి కాబట్టి ఎంటీఎస్ కి అయితే అవసరం లేదు కదా ఇప్పుడు. సో హవల్దార్ ఎగ్జామినేషన్, హవల్దార్ కి ఈ యొక్క ఫిజికల్ అనేది జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. ఇన్ దిస్ కనెక్షన్ సిబిఐసి హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ పిఈటి అండ్ పిఎస్టి ఫర్ ది హవల్దార్ పోస్ట్ విల్ బి కండక్టెడ్ will be conducted at various centers of CBIC across the country from 24/8/2026 to 31/8/2026. అంటే సో ఇక్కడ సిబిఎస్ఈ అంటే మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ అన్నమాట. సో ఈ యొక్క డిపార్ట్మెంట్ మనకు ఫిజికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది 24th ఆగస్టు నుంచి 31st ఆగస్టు 2026 వరకు. అడ్మిషన్ సర్టిఫికెట్స్ ఏదైతే హాల్ టికెట్స్ ఉంటాయో విల్ బి ఇష్యూడ్ బై ది రెస్పెక్టివ్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ ది కమిషన్ బిఫోర్ ది ఇబిట్ షెడ్యూల్ ఆఫ్ ది పిఈటి అండ్ పిఎస్టి. అంటే ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ డైరెక్ట్ గా మీకు ఎవరిస్తారండి? ఇష్యూడ్ బై ది రెస్పెక్టివ్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ ది కమిషన్ రైట్ బిఫోర్ ది ఇబిట్ షెడ్యూల్ ఆఫ్ పిఈటి అండ్ పిఎస్టి రైట్. సో అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. ఎప్పుడు 24th అయితే మనకి ఆల్మోస్ట్ ఇంకా ఎల్లుండి నుంచి మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఈ పర్టికులర్ ఏ ఏరియాలో ఉంటుంది, ఏ జోన్ కు సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఫిజికల్, ఇవన్నీ డీటెయిల్స్ తో పాటు రిలీజ్ చేయడం జరుగుతుంది రైట్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ మీకు అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ అవుతాయి అనమాట రైట్. సో ఇది మనకు ఫిజికల్ కి సంబంధించి. మరి ఫిజికల్ యాక్టివిటీస్ ఏముంటాయి సార్, ఏం కండక్ట్ చేస్తారు ఫిజికల్ యాక్టివిటీస్ లో? హవల్దార్ కి సంబంధించి, ఎంటీఎస్ కి సంబంధించి అయితే లేదు, వాళ్ళకి డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. ఓకేనా. మరి ఒక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మనకు మేల్ పరంగా తీసుకుంటే వాకింగ్ ఉంటుందండి రైట్. వాకింగ్ ఉంటుంది. మీరు వాకింగ్ అనేది కామన్ గా వచ్చేసి 1.6 కిలోమీటర్ 15 minutes లో వాకింగ్ చేయాలి. ఈజీనే 15 minutes లో వాకింగ్ చేయడం అనేది మరి పెద్ద కష్టం ఏమి అనిపించుకోదు రైట్. ఫీమేల్ వచ్చేసి వాకింగ్ వచ్చేసి 1 కిలోమీటర్ 20 minutes లో ఫీమేల్ వాకింగ్ చేయాలి. దాని తర్వాత రైట్ హైట్ పరంగా తీసుకుంటే మనకు చెస్ట్ వచ్చేసి ఫర్ మేల్ ఏది వాళ్ళకు వచ్చేసి 76 centimeters అనేది ఉండడం జరుగుతుంది అనమాట రైట్. సో కామన్ గా హైట్ వచ్చేసి మనకు 157.5 centimeters ఉంటే సరిపోతుంది మేల్ కి. అది ఫీమేల్ కి అయితే మనకు 152 centimeters ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా రైట్. సో ఇది జనరల్ గా మీకు ఫిజికల్ కండక్ట్ చేసేది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దయచేసి కామెంట్ చేయండి. మీరు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోదు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు. ఓకేనా. సో
దీని తర్వాత మనకు కామన్ గా నెక్స్ట్ మనకు అప్డేట్ వచ్చేసి రిజల్ట్స్ గురించి, ఫైనల్ రిజల్ట్స్ గురించి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకు ఫిజికల్ జరిగింది, ఆగస్టు 31 వరకు ఫిజికల్ జరుగుతుంది. మరి ఎంటీఎస్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఈ ఫిజికల్ ఎందుకు ఫిజికల్ జరిగిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటే, ఈ ఫిజికల్ లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో, చూడండి ఫిజికల్ లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంటీఎస్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆల్సో. వాళ్ళు ఎంటీఎస్ మెరిట్ లిస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఆల్మోస్ట్ ఫిజికల్ లో ఫెయిల్ అయినా, ఒకవేళ ఫిజికల్ లో పాస్ అయితే వీళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవుతారనమాట. ఏది హవల్దార్ కు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫెయిల్ అయినా కూడా ప్రాబ్లం లేదండి, వాళ్ళు ఎంటీఎస్ హవల్దార్ కు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ ఫిజికల్ లో పాస్ అయినా కూడా ఇక్కడ మెరిట్ లిస్ట్ రాకపోయినా కూడా ఎంటీఎస్ లో మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రిఫరెన్స్ ఆ విధంగా ఇస్తారు కాబట్టి. ఓకేనా, రైట్. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఫిజికల్ అయిపోయి మనకు నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే సెప్టెంబర్, ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడుతున్నానండి, సెప్టెంబర్ 20 వరకు మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఫైనల్ రిజల్ట్స్. మరి ఈ రిజల్ట్స్ వచ్చేంత వరకు నోటిఫికేషన్ వస్తుందా సార్ అంటే, మేబీ ముందు కూడా ఇవ్వచ్చు అన్నమాట, ఒక 5-10 రోజులు ముందు కూడా ఇవ్వచ్చు. కానీ ప్రస్తుతం ఇక్కడ కమిషన్ లో నడుస్తున్న డిలేస్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ 15 తర్వాతనే మీకు ఏది మనకు ఎగ్జామ్, ఏది మనకు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సెప్టెంబర్ 15 తర్వాత ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా వస్తుంది ఈ యొక్క ఎంటీఎస్ 2026 ఎగ్జామినేషన్ కు సంబంధించి, రైట్. బట్ నెక్స్ట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రం ఎక్కువ డిలే చేసేదానికి లేదండి. ఎందుకంటే మనకు సెప్టెంబర్ ఎండింగ్ లో ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో డిసెంబర్ లేదా జనవరి వరకు మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా మనకు 4 or 5 months మనకు హ్యాండ్ లో ఉంది మనం ప్రిపేర్ అయ్యేదానికి. సో ఈ యొక్క ఇంగ్లీష్ అండ్ జీకే వరకు మాత్రమే మనకు ఎగ్జామ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కౌంట్ అవుతాయి. కాబట్టి వీటిని మీరు ఎంత గట్టిగా ప్రిపేర్ అవుతారో, ఎంత మంచిగా ప్రిపేర్ అవుతారో అంత మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సీజీఎల్ లెవెల్ వాళ్ళు కూడా ఇక్కడ ఎన్టీఎస్ ఎగ్జామినేషన్ రాసుకుంటూ ఉంటారు. సో వాళ్ళతో మనం కాంపిటీషన్ పడాలంటే చాలా చాలా కష్టం అవుతుంది. కాబట్టి పర్టికులర్ గా ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మాత్రము ఇది ఓన్లీ ఈ 2 సబ్జెక్ట్స్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మీ సమయం వేస్ట్ చేసుకోవడం చాలా వృధా అయిపోతుంది, మీరు జాబ్ కు చాలా దూరం అవుతారు అనమాట. రైట్. కాంపిటీషన్ కూడా రానున్న రోజుల్లో రోజుకు విపరీతంగా పెరిగిపోతుందండి. సో ఈ కాంపిటీషన్ మనం తట్టుకోవాలి అంటే మాత్రం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూ చేయండి. సైనిక్ యాప్ లో మంచి కోర్స్ ఇవ్వడం జరిగింది, నో డౌట్ ఎక్సలెంట్ కోర్స్. అండ్ పీడిఎఫ్ తో పాటు టెస్ట్ సిరీస్ లో చాలా టెస్ట్ సిరీస్ లో కొత్తగా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట సైనిక్ యాప్ లో. సో మిస్ చేయకండి, ఆఫర్ కోడ్స్ కూడా ఉన్నాయి, ఆఫర్ అవైలబుల్ చేసుకుని మీరు ఇమీడియట్ గా మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకోండి. సో దట్ మీకు లైవ్ క్లాసెస్ కూడా మేము తొందరగానే స్టార్ట్ చేద్దాం. ఈ ఫిజికల్ అయిపోగానే ఎంటీఎస్ కు సంబంధించి జీకే లైవ్ క్లాసెస్ కూడా ఎంటీఎస్ కోర్స్ లో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, జై హింద్.